చంద్రబాబు అంటేనే మోసమని వైసీపీ నేత కురసల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు కబుర్లు చెప్పడం తప్ప అభివృద్ధి చేయడం చేతకాదని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమని తెలిపారు. ఈ నెల 9వ తేదీన వైఎస్ జగన్ నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శిస్తారని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, స్టీల్ ప్లాంట్, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అంశంపై చర్చించారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షపూరితంగా వ్యవహరిస్తూ ప్రజలకి శాశ్వతంగా ప్రయోజనాలు ఇచ్చే కార్యక్రమాలు ఏవైతే ఆయన చేపట్టారో వాటన్నిటినీ కూడా నామరూపాలు లేకుండా చేయాలనే చంద్రబాబు నాయుడు ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండించాం. ప్రధానంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 17 జగన్ గారి హయాంలో నిర్మాణం చేస్తే ఇప్పుడు వాటిని ప్రైవేటు పరం చేయాలని చెప్పి చంద్రబాబు చూడడం అనేది ఒక దుర్మార్గ చర్యగా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. దీనికి సంబంధించి రాజీ లేని పోరాటం చేయాలని ఇప్పటికే పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మేరకు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విశాఖ జిల్లాలోని నర్సీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణంలో సగంలో ఆపేసిన ఆ కాలేజీ నిర్మాణాన్ని చూడడానికి, అదేవిధంగా వీరి చర్యల్ని ఎండగట్టడానికి వస్తూ ఉన్నారు. ఈ నెల 9వ తేదీన కార్యక్రమం ఖరారైంది. విశాఖకు ఆంధ్రుల హక్కు అని పోరాటం చేసి తీసుకొచ్చిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఇవాళ దశల వారీగా ప్రైవేటీకరించడం కోసం అమ్మేయడానికి ఈ కూటమి ప్రభుత్వం సహకరిస్తూ ఉంది. కేంద్రం తన చర్యల ద్వారా ఈ కర్మాగారాన్ని మేము ఇంత ముందే డిజిన్వెస్ట్మెంట్ లో భాగంగా మేము తీసేస్తాం, ప్రభుత్వ రంగం నుంచి తొలగిస్తామని చెప్పి దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నా కూడా చంద్రబాబు గాని ఆయన పార్ట్నర్లు గాని ఇవాళ అబద్ధాలు చెబుతూ ఇంకా ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు. ఇప్పటికే చాలా విభాగాలని ప్రైవేటు పరం చేసినప్పటికీ ఇదేదైతే విశాఖ ఉక్కు ఉందో దీన్ని ప్రైవేటు పరం కావడం లేదు, ప్రభుత్వమే నడుపుతుందని పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు. దీనిపైన కూడా విశాఖ ఉక్కుకు సంబంధించి కేంద్రం విస్పష్టమైన ప్రకటన చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలని చెప్పి ఈ సమావేశం డిమాండ్ చేసింది. ఎందుకంటే 3 పార్టీలు అటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాయి. ఇక్కడ అక్కడ కూడా వీళ్లే అధికారం చెలాయిస్తున్నారు కనుక నిజంగా చంద్రబాబు నాయుడు చేతిలో చక్రం ఉందని ఆయనే చెప్పుకుంటా ఉన్నాడు కనుక ఖచ్చితంగా దీన్ని ఆపించగలిగిన కెపాసిటీ ఆయనకు ఉందో లేదో నిరూపించమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. పాయకరపేట కాన్స్టిట్యున్సీ సమీపంలో ఈ బల్క్ డ్రగ్ పార్క్ వస్తుందో దీన్ని మత్స్యకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు పోవడంతో పాటు సముద్రంలో ఇంకా వేటాడే పరిస్థితులు ఉండవు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా విషతుల్యం అవుతాయని చెప్పి చాలా పెద్ద ఎత్తున వాళ్ళంతటా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు, ఖచ్చితంగా ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ఈ బల్క్ డ్రగ్ పార్క్ అక్కడ పెట్టే విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిందే, దీని నుంచి విరమించుకోవాలని చెప్పి కూడా వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈ రోజు తీర్మానం చేశాం. తానొక్కడే ఉత్తరాంధ్ర ఉద్ధారకుడని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నాడు. కానీ నిజానికి చూస్తే గత 15 నెలల్లో కనీసం ఒక్కటంటే ఒక్కటి ఈ ప్రభుత్వం తానంతట తాను చేసిన కార్యక్రమం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఆ రోజు ప్రారంభించిన కార్యక్రమాలకి, ప్రాజెక్టులకి రిబ్బన్ కటింగ్లు చేసుకుంటూ తమకు ప్రచారం చేసుకునే శక్తి ఉంది కాబట్టి, సొంతంగా మీడియా బలం ఉంది కనుక దాంట్లో వాళ్ళు ఏదో గొప్పగా చేసినట్టుగా చెప్పుకుంటూ ఉన్నారు. దీనిలో భాగంగానే ఇవాళ ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు గత 15 నెలల నుంచి పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ₹1 ఎక్కడ ఖర్చు పెట్టిన పాపానికి పోలేదు. 1955లో స్టార్ట్ చేసిన వంశధార ఇవాళకి కూడా పూర్తిగాని పరిస్థితి. దానికి ఒరిస్సాతో ఉన్న ఇబ్బందులు. మేమేం డిమాండ్ చేస్తున్నామంటే వాళ్ళ కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ ఇక్కడ ప్రభుత్వాన్ని నడుపుతుంది, ఒరిస్సాలో కూడా ప్రభుత్వాన్ని నడుపుతుంది కనుక 2 చోట్ల ఈ ప్రభుత్వమే ఉంది కనుక మీరు తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నందుకు వాళ్ళని ఒప్పిస్తారో లేకపోతే బెదిరిస్తారో, మీకున్న అన్ని విద్యలు వాడతారో ఖచ్చితంగా వంశధారాన్ని ప్రారంభించే విధంగా చేయాలని కూడా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా జంజావతి ప్రాజెక్టు కూడా అంతర్రాష్ట్ర సమస్యలు ఉన్నాయి, వాటి మీద కూడా ఇమీడియట్ గా దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసి